ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ మధ్య నేను కొద్దిగా హెల్దీ తినడం స్టార్ట్ చేశానండి. సో మార్నింగ్ నేను తిన్నాను పుల్కా పొటాటో కర్రీ చేశాను. చాలా సింపుల్గా చేసుకునే పొటాటో కర్రీ, అందుకే ఇంకా చూపించలేదు. తర్వాత నేను బాదాం కూడా తింటున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసి ఒక 3-4 తింటున్నాను అంతే. అన్వీకి స్కూల్కి కూడా ఇస్తున్నాను. మీలో ఎంతమంది బాదాం తింటారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. చాలా మంచిది అంటారు కదా, కానీ తొక్కతో తింటే అసలు మంచిది కాదంట కదా. సో సోక్ చేసి స్కిన్ పీల్ ఆఫ్ చేసేసి అప్పుడు తింటే మంచిది. తర్వాత నేను ఇంకో హెల్తీ దేని స్టార్ట్ చేశానంటే స్ప్రౌట్స్ తింటున్నాను. స్ప్రౌట్స్ చేయడం ఎవరికైనా తెలియకపోతే ఓవర్ నైట్ సోక్ చేసేసుకోండి. తర్వాత ఇలాగా చూపించినట్టు ఒక కర్చీఫ్లో కానీ ఎందులోనైనా పెట్టేసి స్ట్రెయినర్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ వేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం కిచెన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉంటే ఒక పూటకి మనకి స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తాయి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫిష్ కర్రీ చూపిస్తాను. ఈరోజు నార్మల్ సింపుల్గా ఎలా చేస్తానో అలా చేస్తారనమాట. అంటే కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా చేసుకునే అంత ఈజీగా ఉంటుంది ఆ ఫిష్ కర్రీ. అది చూసేసి రండి, అప్పుడు నేను చెప్తాను. చూడండి, నా ఫేస్లో పింపుల్స్ అన్నీ కూడా పోయాయి, నిజంగానే పోయాయి. మేకప్ ఏం లేదు ఎక్కువ. సో చూడొచ్చు మీరు, ఇక్కడ బోల్డ్ వచ్చాయి, అవన్నీ పోయాయి. అసలు ఎలా వచ్చాయి ఎలా పోయాయి అన్నది చెప్తాను, సరేనా? ఇంకా ఫిష్ రెసిపీస్ చూసేద్దామా. సింపుల్గా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. మా ఇంటి దగ్గరికి వస్తారు, నేను తీసుకున్నాను. ఈ ఫిష్ పేరు చందువ అన్నారు, కానీ వైజాగ్లో చందువ వేరేగా ఉంటుంది. మరి ఇది ఏ ఫిష్ నాకు తెలీదు. అండ్ ఫిష్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు పెరుగు, పసుపు, ఉప్పుతో క్లీన్ చేసుకుంటే చాలా బాగా అవుతుంది. ఎవరికైనా తెలియకపోతే యూస్ చేయండి ఒకసారి. నేను చాలా తక్కువ ఉప్పు, కారం, మసాలాస్ అన్నీ వేస్తున్నాను, ఎందుకంటే అన్వి తింటుంది కాబట్టి. సో అంత బాగా నచ్చకపోతే స్కిప్ చేసేయండి, బట్ చాలా తక్కువ స్పైసీగా చేస్తున్నాను. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపేసుకొని ఫస్ట్ కర్రీ చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఈ స్టెప్ ఆప్షనల్ అండి, మనకి నచ్చితే చేయొచ్చు లేకపోతే లేదు. ఒక్కసారి మన ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసేసుకొని తీసి నార్మల్గా గ్రేవీ కర్రీ లాగా చేసేసుకోవడమే. ఫిష్ పీసెస్ అన్ని తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టేసుకొని మనకు ఫుల్ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఆనియన్ మిక్సీ పట్టేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా కూడా మాకు బాగానే నచ్చుతుంది. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. తర్వాత అందులో కొద్దిగా మిర్చి వేస్తున్నాను. తర్వాత అందులో ఒక కప్ ఆఫ్ టొమాటో వేసుకొని టమాటోస్ బాగా ముగ్గినంత వరకు ఉంచాలి. అందులో కొంచెం మసాలాస్ వేసుకుంటాను ఇప్పుడు నేను. కొద్దిగా పసుపు, కారం, కొరియాండర్ పౌడర్, మసాలా పౌడర్ వేసుకొని చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో. మీలో ఎవరైనా ఇంత సింపుల్గా చేసుకుంటారా ఫిష్ అనేది నాకు చెప్పండి. సో కారం కొంచెం వేసాను, కొద్దిగా మసాలా పౌడర్ వేసుకొని మన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కాసేపు ఉడకనిస్తే మన ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది.
ఇది చేసుకున్న వెంటనే కన్నా ఒక 2-3 అవర్స్ తర్వాత టేస్టీగా అనిపిస్తుంది. ఫిష్ ఎప్పుడైనా అంతే. సో అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నాను జస్ట్ ఒక 3 పీసెస్ తోని. సేమ్ మనం ఉప్పు, పసుపు, కారం అన్ని వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలి. ఇది నేను స్పెషల్గా అన్వి కోసం చేస్తున్నాను కాబట్టి నేను అంత స్పైసీగా చేయలేదు. తర్వాత బియ్యం పిండి కొద్దిగా వేసేసుకొని బాగా కలిపేసుకొని జస్ట్ ప్యాన్ మీద షాలో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అంతే, ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ బాగుంటుంది. పిల్లలు ఎవరైనా ఫిష్ తినట్లేదు అనుకుంటే ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా తింటారు. సో ఒకసారి ట్రై చేయండి. ఫిష్ కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఫిష్ ఫ్రై చేసేసుకుంటున్నాను అంతే. సో ఫిష్ ఫ్రై చూస్తుండండి, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకున్నాను. సో పింపుల్స్ సంగతికి వస్తే నాకు అసలు ఎందుకు వచ్చాయో అర్థమైంది. ఈసారి ఎప్పుడైనా చెప్తాను, కన్ఫర్మ్ చేసుకున్నాక అని చెప్పాను కదా. అదేంటంటే నాకు చాలా పెద్ద విషయం అర్థమైపోయింది. మనం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అన్నది సెకండరీ. మనం పడుకునే ముందు మన మేకప్ అంతా క్లీన్ చేసి నీట్గా ఒక నైట్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ యూజ్ చేసి పడుకుంటే ఫేస్లో ఉన్న బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. అంటే చిన్న పింపుల్స్ రావడం కానీ, డ్రైనెస్ కానీ, ఏ చిన్న చిన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నిటికీ కూడా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. మీరు మార్నింగ్ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా, ఎక్కువ మేకప్ వేసుకున్నా, లైట్గా యూజ్ చేసినా, ఏదైనా సరే నైట్ పడుకునేటప్పుడు నీట్గా మొత్తం మేకప్ రిమూవర్ లాంటి దాంతో, నేనైతే ఈ మిసిలర్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇంకా బోల్డ్ అని వస్తాయి, క్లెన్జింగ్ మిల్క్ కానీ అండ్ బోల్డ్ వస్తాయి కదా ప్రోడక్ట్స్. ఏదైనా సరే మన ఫేస్ నీట్గా క్లెన్స్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకోవాలి. అప్పుడు ఫేస్లో, స్కిన్లో చాలా చాలా డిఫరెన్స్ వస్తుందండి. నేను ఇది అయిపోయిందని చెప్పి ఇంకా అమెజాన్లో పర్చేస్ చేయడం కొద్దిగా లేట్ అయింది. సో రావడం లేట్ అయింది అండ్ నాకు అంత ఐడియా కూడా లేదనమాట. జస్ట్ నేను ఫేస్ వాష్ చేసేసుకొని నైట్ పడుకొని పోతున్నాను అనమాట. అందుకనే నా స్కిన్ చాలా చాలా డ్యామేజ్ అయిపోయింది. నాకు సడన్గా గుర్తొచ్చింది, నేను స్టార్టింగ్లో మిసిలర్ వాటర్ ఎక్కువ యూస్ చేసేదాన్ని అని చెప్పి. నేను ఈ మిసిలర్ వాటర్ గురించి ఒక ఫుల్ వీడియో కూడా చేశాను స్టార్టింగ్లోని, ఒకసారి చూడండి. అది కూడా నేను కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, మిసిలర్ వాటర్ ఎందుకు యూస్ చేస్తారు ఏంటి అని చెప్పి. సో ఇదైతే ఫుల్ మన మేకప్ ఏమైనా రెసిడ్యూ ఉన్నా, డర్ట్ ఉన్నా అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసేస్తుంది. అప్పుడు మనం నీట్గా మంచి నైట్ క్రీమ్ యూస్ చేసేస్తే చాలా చాలా బాగుంటుంది. సో అదే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఈరోజు నేను ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా పిల్లలకి. సో ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది కొంచెం మాట్లాడుకుందాం. సో పిల్లలందరికీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, అందరికీ టెన్షన్ ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లలు అయితే మమ్మీలకి అందరికీ టెన్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అన్వి ఇంకా అంత పెద్ద కాదు కాబట్టి నాకు ప్రాక్టికల్గా అంత భయపడట్లేదు నేను. కానీ ఆ ఎగ్జామ్ ఫియర్ అనేది నాకు కూడా తెలుసు. స్టార్టింగ్ మెయిన్ చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టకండి. ఎగ్జామ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. శాంతిగా కామ్గా రాసారా లేదా అన్నది మెయిన్ అనమాట. సో పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, జస్ట్ నేను చెప్తున్నాను.
ఈరోజు మనం మాట్లాడుకుందాం కొన్ని బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్తోని. ఇలాంటి నేను చెప్పే ఫుడ్స్ పెడితే ఏంటంటే వాళ్ళకి మెమరీ పవర్ పెరగడం, కొంచెం యాక్టివ్గా ఉండడం లాంటివి అవుతాయి. స్టార్టింగ్ అది చెప్పేసుకున్న తర్వాత ఎగ్జామ్ టైంలో ఎలాంటి ఫుడ్ నేను తినేదాన్ని అనేది మాట్లాడుకుందాం. బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్ అన్న వెంటనే ఫస్ట్ ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ పెడితే పిల్లలకి చాలా చాలా మంచిది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది వాల్నట్స్ అండి. వాల్నట్స్ సేమ్ బ్రెయిన్ షేప్లోనే ఉంటాయి కదా. వాల్నట్స్ మీరు అలాగన్నా ఇవ్వచ్చు, లేకపోతే కొద్దిగా సోక్ చేసి దాన్ని నీట్గా ఇచ్చేసినా పిల్లలు బాగానే తింటారు. కాజులానే ఉంటుంది కాబట్టి సో బాగానే తినేస్తారు. వాల్నట్స్ మాత్రం చాలా చాలా మంచిది, పిల్లలకి ఇంక్లూడ్ చేయండి. వాల్నట్స్, బాదాం, డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే చాలా మంచివి. ఫ్లాక్స్ సీడ్స్లో కూడా చాలా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను నేను. ఒకవేళ చేస్తే మీకు రెసిపీ ఎలాగా చూపిస్తాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా చాలా చాలా మంచిది. సో ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అని చెప్పవచ్చు. వాల్నట్స్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ మెయిన్ అనమాట. దాని తర్వాత ఎగ్స్ ఇవ్వండి, తర్వాత ఫ్రూట్స్ ఇవ్వండి. పోమగ్రనేట్ లాంటివి ఇస్తే చాలా బాగుంటుంది. పోమగ్రనేట్ మంచి హార్మోన్స్ రిలీజ్ చేస్తుందంట, యాక్టివ్గా ఉండేది. తర్వాత బనానా కూడా చాలా మంచిది, హెవీగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువసేపు ఉండగలుగుతారు. సో ఫుడ్ మీద ధ్యాస వెళ్లకుండా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఎగ్జామ్ టైంలోని మీరు ఇవ్వాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇస్తే మంచిది. కొంచెం కష్టంగా డైజెషన్ అవ్వాలంటే వాళ్ళది అంత మంచిది కాదు ఎగ్జామ్ టైంలో మెయిన్గా. అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అయితే నేను చిన్నప్పుడు ఎవ్రీ ఎగ్జామ్కి నేను ఇడ్లీయే తిని వెళ్ళేదాన్ని. మా మమ్మీ చట్నీ కూడా ఇచ్చేది కాదు, కొంచెం చట్నీ ఇచ్చేది అంతే. ఎందుకంటే ఎసిడిటీ లాగా అయినా మనం కాన్సన్ట్రేషన్ అనేది పిల్లలు ఎగ్జామ్ మీద పెట్టలేరు, అందుకని నేను ఇడ్లీ పంచదార తినేసి వెళ్ళేదాన్ని. సో దాని తర్వాత డార్క్ చాక్లెట్స్ కూడా, కొంచెం పెద్ద పిల్లలు అయితే చాక్లెట్ తింటే బాగా యాక్టివ్గా ఉంటారు అంటారు, బట్ నార్మల్ చాక్లెట్ కాదు, డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది చిన్న పీస్ తింటే సరిపోతుంది. ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చినా సరే మంచిది కాదు. జంక్ ఫుడ్ కొద్దిగా తగ్గించండి, ఆయిలీ ఫుడ్ తగ్గించండి. అలాగా హెవీగా ఉండేవన్నీ తగ్గించి లైట్ ఫుడ్ ఇస్తే చాలా మంచిది. సో మీలో ఎంతమంది ఇది పాటిస్తున్నారు అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి. సో మీ పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ బాగా చదివేసి బాగా ఎగ్జామ్ రాసేయండి. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వకండి, ఓకేనా. పిల్లలకి హైడ్రేటింగ్ ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు జ్యూసెస్ లాంటివి, గ్లూకాన్ డి లాంటిది ఏదైనా సరే ఫుల్ లెమన్ వాటర్, కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ ఇస్తుంటే వాళ్ళు హైడ్రేటెడ్గా ఉంటారు, డిహైడ్రేషన్ అవ్వదు, అప్పుడు వాళ్ళు శాంతిగా ఉంటారు. ఏదైనా సరే మోటో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే నీట్గా చదవగలుగుతారు, చదివింది రాయగలుగుతారు. బాడీలో ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. అండ్ రేపు పర్పుల్లో ఫ్రీబీ ఫెస్ట్ అని చెప్పి ఒక మంచి ఆఫర్ రన్ అవుతుందండి. దాని గురించి కొంచెం చెప్తాను, తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది. ఇది ఎక్స్క్లూజివ్గా ఎలైట్ మెంబర్స్ వాళ్ళకి. ఎలైట్ మెంబర్షిప్ మీలో ఎంతమంది తీసుకున్నారు అనేది చెప్పండి. నేను ఎలైట్ మెంబర్షిప్ గురించి కూడా ఒక వీడియో ఫుల్గా చేశాను, ఒకసారి అది చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. బేసిక్గా చెప్పాలంటే ఎలైట్ మెంబర్షిప్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ చాలా వరకు తగ్గిపోతాయి. దాని తర్వాత మనకి బోల్డ్ అండ్ ఆఫర్స్ కూడా ఎలైట్ మెంబర్స్ కోసమే స్పెసిఫిక్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఎలైట్ మెంబర్షిప్ లేకపోతే రేపు తీసుకోండి, అప్పుడు చాలా మంచిది అవుతుంది. ఎందుకంటే ఎలైట్ మెంబర్షిప్ తీసుకుంటే షుగర్ మినీ లిప్స్టిక్ అనేది ఫ్రీ ఇస్తున్నారు, 199 రూపీస్ది. సో ఫ్రీ అనే చెప్పొచ్చు, అప్పుడు మనకి ఎలైట్ మెంబర్షిప్ అనేది ఫ్రీ లాగే వస్తుంది. సో మెంబర్షిప్ లేకపోతే కనుక మీకు ఏమైనా ప్రోడక్ట్స్ అవసరం ఉంటే, పర్పుల్ అనేది ఓన్లీ మేకప్కి కాదు కాబట్టి అక్కడ మనకి స్కిన్ కేర్, ఇంకా నార్మల్ మనకి షాంపూస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి ఎలైట్ మెంబర్షిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి మీ ఎవరికైనా లేకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు. రేపైతే మనకి ఫ్రీగా ఒక గిఫ్ట్ కూడా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో మెంబర్షిప్ తీసుకుంటే 199 రూపీస్ది షుగర్ లిప్స్టిక్ అనేది, మినీ లిప్స్టిక్ అనేది వస్తుంది. షుగర్ చాలా మంచి బ్రాండ్ కాబట్టి. తర్వాత ఇన్ హౌస్ బ్రాండ్స్ ఉంటాయి కదా పర్పుల్ వాళ్ళవి, అంటే మనకి ఇంకెక్కడ దొరకవు అనమాట, పర్పుల్లోనే దొరుకుతాయి. లైక్ NYBE, గుడ్ వైబ్స్, పర్పుల్ ఇవన్నీ కూడా ఓన్లీ purple.com లోనే దొరుకుతాయి మనకి. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ మీద చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి. రేపు మెయిన్గా ఏంటంటే ఏ ప్రోడక్ట్ కొన్నా, ఎలైట్ ప్రోడక్ట్ ఒక్కటి కొన్నా సరే మనకు ఒక ఫ్రీ గిఫ్ట్ అనేది వస్తుంది, ఫ్రీబీ ఒకటి వస్తుంది అనమాట. సో అలాగని మీరు ఒక 2-3 బ్రాండ్స్ తీసుకున్నా సరే ఒకటే వస్తుంది. నన్ను అడిగితే 2-3 ఆర్డర్స్ పెట్టారంటే మనకి 2-3 ఫ్రీబీస్ అనేవి వస్తాయి. సో ఫ్రీగా వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, అది చిన్న శాంపుల్ అయినా సరే అట్లీస్ట్ నాకు బాగా అనిపిస్తుంది. దాని తర్వాత 3000 రూపీస్ కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తే ఎలైట్ బ్రాండ్స్లోని మనకి 40% ఆఫ్ వస్తుందండి. సో ఎలైట్ బ్రాండ్స్లో 3000 రూపీస్ అనేది కొద్దిగా ఎక్కువే, కానీ 40% ఆఫ్ వస్తుంది కాబట్టి ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. తర్వాత
ఫ్రాగ్రెన్స్ శాంపిల్స్ కూడా ఫ్రీ వస్తాయంట న్యూ లాంచెస్ మీద. న్యూ లాంచెస్ నేను మొన్న చూపించాను కదా, ఐ ప్రైమర్, లిప్ బామ్, లిప్ ప్లంపర్ అవన్నీ చూపించాను కదా, అవన్నీ న్యూ లాంచెస్. మీరు ఒకసారి నేను నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయవచ్చు. సో న్యూ లాంచెస్ అన్ని కూడా మీకు తెలుస్తాయి ఒకసారి సైట్కి వెళ్ళిన తర్వాత. కాబట్టి మీరు ఎవరైనా రేపు ఆర్డర్ చేస్తే నాకు తప్పకుండా చెప్పండి. సో బాగుంది కాబట్టి ఆఫర్ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అంతే. అయితే ఈ సింపుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. చెప్పాను కదా అన్వికి ఈ మధ్యన సూప్స్ ఇస్తున్నానని. ఈరోజు బీట్రూట్ సూప్ చూపిస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. బీట్రూట్ కొద్దిగా, క్యారెట్, ఒక టమాటో చిన్న పీస్ వేసుకొని, అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ అయిపోయిన తర్వాత ఆ పీసెస్ అన్నిటిని మిక్సీ పట్టేసి మనం కొద్దిగా బటర్తో ఒకసారి మరిగించుకుంటే మన సూప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో చాలా మంచిది కదా. మీ పిల్లలు వెజిటేబుల్స్ తినకపోతే తప్పకుండా ఈ సూప్ ట్రై చేయండి.